నమస్తే మాస్టర్స్. నా పేరు లావణ్య. మనము మ్, ఈరోజు స్వాధ్యాయం పుస్తక పఠనం భాగంలో నిగూఢ రహస్యాలు ఓషో గారు వ్రాసిన హిడెన్ మిస్టరీస్ అనే పుస్తకాన్ని చదువుతున్నాము. అది డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు తెలుగులోకి అనువదించారు మన కోసం. చక్కగా మనం దేవాలయాలు దానిలోని రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. భారతదేశంలో తపస్వి సాధారణంగా గాలి, వెలుతురు చొరబడని గుహలలో చిన్న ద్వారాలు ఉండి ప్రవేశించాలంటే పూర్తిగా వంగవలసిన అవసరం ఉన్న దేవాలయాలలో కూర్చుంటాడు. లోపలికి వెళ్ళాలి అంటే పడుకొని ప్రాకవలసిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వారి ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం లేదు. వేలాది సంవత్సరాల నుండి భారతదేశంలో ఇదే మా అనుభవం. కానీ మొదటిసారిగా సందేహపడడం మొదలుపెట్టినప్పుడు మనం కూడా దేవాలయ ద్వారాలను పెద్దగా చేశాము, కిటికీలను ఏర్పాటు చేశాము, దేవాలయాలని ఆధునీకరించాము. అలా చేయడం వలన అవి మామూలు భవంతులుగా మారాయి. వెల్లడి చేయడానికి ఉపయోగపడే తాళాలుగా ఉండవలసిన వాటి లక్ష్యం పోయింది. మనం ఇప్పుడు దాకా ఏం చదువుకున్నామంటే మూసి ఉంచడం వలన ఆ కిటికీలు అవి లేకపోవడం వలన, చీకటిగా ఉండడం వలన ఆ శబ్దాలు అనేవి ఎలా ఆ ఆ విశ్వంలోకి వెళ్ళి, అంటే ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ ప్రతిధ్వనిగా మనకి మారి అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎలా అయితే శక్తిని ఇస్తుందో, ఆమ్, ఆరోగ్యాలు బాగుపడేలాగా ఎలా అయితే చేస్తుందో, మనము ఈ మనకి తెలియకుండానే మన పూర్వీకులు కట్టేశారు. మనం తెలియకుండానే మనం వాటిని వెళ్ళి వాడుకుంటున్నాము, శక్తిని తెచ్చుకుంటున్నాం, బాగుంటున్నాము. కానీ ఎప్పుడైతే విదేశీయులు వచ్చారో, వచ్చిన తర్వాత వాళ్ళు ఇది లేదే అది లేదే ఇలా ఉందేంటి, ఇవన్నీ అసలు ఆరోగ్యకరమైన కట్టడాలు కాదు, మీకేం తెలియదు మూర్ఖులు, ఆ టైప్లో అదంతా చెప్పేసరికి మనకి మన పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదు. మనం ఫస్ట్లో ఈ పుస్తకం మొదట్లో తెలుసుకున్నాం కదా, తాళం చెవి అనేది ఒక తాళం కప్పు ఉంటుంది, కానీ అసలు అది ఎందుకు ఏంటి తెలియకపోతే అదొక వస్తువు అని అనుకుంటాం. కానీ దాని వలన ఓకే ఇది ఇది లాక్ అనేసి, ఇది ఏదైనా మూసి పెట్టచ్చని అవేం తెలియదు కదా. తరతరాల మధ్యలో ఆ జ్ఞానం అనేది మిస్ అయిపోయింది, మనకెవరు చెప్పలేదు. కాబట్టి ఈ దేవాలయాలు అసలు ఉన్నది ఎందుకు, వాటిని ఈ విధంగా కట్టింది ఎందుకు అనే విషయం మనకెవరు పెద్దవాళ్ళు చెప్పలేదు, తెలియదు. దాంతో ఆ జ్ఞానం మధ్యలో ఆగిపోయింది. ఈ బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చేసి ఇది ఇలా బాగాలేదు అది ఇది అనేసరికి అవును కదా అని మనము సమాధానం చెప్పే స్థితిలో లేము మనం. అవును కదా, గాలి వెలుతురు లేకుండా ఉండడం ఏంటి భవంతులు అని చెప్పి కొత్త దేవాలయాలన్నీ కూడా గాలి వెలుతురు కిటికీలు ఉండేటట్టుగా కట్టాము. ఇప్పుడు ఏమంటున్నారంటే ఓషో, అసలు ఆ దేవాలయాలు కట్టిన ఏదైతే కారణం ఉందో అవి ఇంకా ఇప్పుడు లేవు, కొత్త వాటికి అవి ఆ లక్ష్యం అనేది లేదు అన్నారు. ఆ ధ్వని తరంగ విజ్ఞానానికి దేవాలయ నిర్మాణ శైలికి ప్రగాఢమైన సంబంధం ఉంది. నిజానికి అంతా ధ్వని శాస్త్రమే. ఏ కోణంలో శబ్దం చేయాలన్న దానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. నిలబడి ఉన్నప్పుడు మరియు కూర్చుని ఉన్నప్పుడు ఏ రకమైన శబ్దం చెయ్యాలి అన్న దానికి కూడా నిబంధనలు ఉన్నాయి. పడుకొని ఉన్నప్పుడు ఏ శబ్దాలు చేయాలి అన్న దానికి కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే నిలబడినప్పుడు చేసే శబ్దంపై ఉండే ప్రభావం మళ్ళీ అదే శబ్దం కూర్చున్నప్పుడు చేస్తే మారుతుంది. భిన్నమైన ఫలితాల కోసం ఏ శబ్దాలు కలిపి చేయాలి, ఏ శబ్దాలు వేరుగా చేయాలి అన్నది కూడా స్పష్టం చేశారు. వేద సాహిత్యాన్ని పాశ్చాత్య భాషలలోకి అనువదించినప్పుడు సృష్టించబడిన గందరగోళాన్ని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాగుంది. మ్మ్. దేవాలయాల నిర్మాణ శైలి అంటే ఆగమ శాస్త్రం. తర్వాత ధ్వని తరంగ విజ్ఞానం అంటే ధ్వని ఎలా ప్రసరిస్తుంది, ఆ తరంగాలు, దానికి ఉండే శక్తి, దానికి ఒక చక్కటి శాస్త్రం ఉంది, దానికి ఒక చక్కటి విజ్ఞానం ఉందన్నమాట. ఆ రెండు కూడా ఆ ధ్వని తరంగాల ద్వారా జరగాల్సిన మేలు, ఈ విశ్వానికి, మన భూగోళానికి, మానవులకి జరగాల్సిన మేలు ఆ కోసమే, దాన్ని చక్కగా ఉపయోగించుకోవడం కోసం దేవాలయాలు కట్టబడ్డాయి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి, మనం ఎప్పుడు వినుండం ఇది. ఏ కోణంలో శబ్దం చేయాలి అన్న దానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. అంతా సౌండ్ సైన్స్ అనమాట, ధ్వని శాస్త్రం. నిలబడి ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు
ఏ రకమైన శబ్దం చేయాలి, పడుకున్నప్పుడు ఎట్లాంటి కరెక్ట్ అంటే నిర్దిష్టమైన శబ్దాలంటే ఇక్కడ ఏమంటున్నాను నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు తెలిసి ఇంకా మనం పుస్తకం చదివే కొద్దీ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి వివరంగా తెలుస్తుంది. ఆ, ఇప్పుడు మనకి సంగీతం ఉంది, శాస్త్రీయ సంగీతం ఉంది కదా, దాంట్లో కొన్ని రాగాలు, ఆ, ఉదాహరణకి పేరు ఆనంద భైరవి రాగం, అంటే ఆనందాన్ని కలిగించేది రాగం అన్నమాట. మోహన రాగం ఒక మంచి ఆ, ఒక ప్రేమతత్వాన్ని, ఒక మంచి రొమాంటిక్ మూడ్ని అట్లా, లేదంటే ఒక సమ్మోహనాన్ని కలిగించేటువంటి రాగం మోహన రాగం. తర్వాత ఆ, తెల్లవారుజామున సూర్యోదయం జరిగేటప్పుడు ఒక ప్రత్యేకమైన రాగం. మా మా మ్యూజిక్ టీచర్ చెప్పారు ఒకసారి, ఆ, ఏదో ఒంట్లో ఏదో పలానా అంటే జలుబు సంథింగ్ ఏదైనా పలానా అది ఉన్నప్పుడు ఈ రాగం గనక పాడితే లేదా వింటే అది పోతుంది అనేసి. అంటే ఒక్కొక్క రాగం వలన ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రిలీజ్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ మన శబ్దాలు ఫ్రీక్వెన్సీ తరంగాలు ఏర్పడి దాని వల్ల మన లోపల హీలింగ్ ఎనర్జీస్ అనేవి జరుగుతాయి, హీలింగ్ పవర్స్ ఉన్నాయి, మనకి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. కాబట్టి ప్రత్యేకమైన నిర్దిష్టమైన శబ్దాలు అనేవి ఉన్నాయి. శబ్దాలు అని ఎందుకు అంటున్నారు అంటే ఫ్రీక్వెన్సీ అనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని. పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అంతా వేరు వేరుగా ఉన్నాయి అని చెప్పారు. ఆమ్, ఇప్పుడు నేను అంటే ఒక డ్రమ్ము వాయించలే, మనకు వాయిద్యాలు ఉంటాయి కదా, సంగీత వాయిద్యాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని కూర్చొని చేసేవి, కొన్ని చేతి మీద పెట్టుకునేవి, కొన్ని ఒళ్ళో పెట్టుకునేవి, కొన్ని కేరళ వాళ్ళు చేస్తారు. ఆ, మెడకి పెద్ద పెద్ద బరువైనవి మెడకి వేలాడ తీసుకొని మరీ చేస్తారన్నమాట. వాళ్ళు కూర్చొని చెయ్యరు. ఆ డ్రమ్స్ లాగా వాయించడం, మృదంగం పెద్దగా ఉంటాయి వాళ్ళకి, అవి వాళ్ళు నిలబడి చేస్తారు. ఏమంటున్నారంటే ఇక్కడ ఓషో, కొన్ని శబ్దాలు నిలబడి చేయాలి, కొన్ని శబ్దాలు పడుకొని చేయాలి, కొన్ని శబ్దాలు ఆ, కూర్చొని చేయాలి. పడుకున్నది కాస్త కూర్చొని, కూర్చున్నది నిలబడి ఇలా గనక చేస్తే శబ్దము మారిపోతుంది, ఫలితాలు మారిపోతాయి. ఏ శబ్దాలు కలిపి చేయాలి అంటే ఏ ఏ మృదంగాలు అనుకుందాం మనకు తెలిసి, ఏ ఏ ధ్వనులు కలిపి చేయాలి, ఏ ఏ ధ్వనులు వేరువేరుగా చేయాలి. ఉదాహరణకి వేదాలు అనేవి మ్, ఏదో పుస్తకంలో రాసుకొని కంఠస్థం పెట్టేసి చదివేది కాదు. వేద పఠనం అంటారు. ఆ, అదేంటంటే ఆ పర్టిక్యులర్ రకంగా మాత్రమే దాన్ని దీర్ఘాలు తీస్తూ ఒత్తులు పెడుతూ ఆ ఆ విధంగా మాత్రమే ఆ వేదాల్ని పఠనం చేయాలి, చేస్తేనే దాని ఫలితం అనేది ఉంటుంది. ఓషో ఏం చెప్పారంటే, వేద సాహిత్యాన్ని మనము మన వాళ్ళు వేరే భాషలు వాళ్ళు వచ్చారు కదా, ప్రపంచం వాళ్ళు, వెస్టర్న్ పీపుల్ అంటే బ్రిటిషర్స్, వీళ్ళందరూ మనకు వచ్చినప్పుడు పాశ్చాత్య దేశంలోకి వాళ్ళ భాషలలోకి మనం వేదాన్ని అనువదించినప్పుడు చాలా గందరగోళం అయిపోయింది అంటున్నారు. అసలు ఆ విషయం తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది అన్నారు. ఏంటో తెలుసుకుందాం. పాశ్చాత్య భాషలు భాష యొక్క ధ్వనిని కాక భాష అధ్యయనాన్ని మాత్రమే వక్కాణిస్తాయి. వ్రాసిన లేదా పలికిన పదం యొక్క అర్థానికి ఇచ్చే ప్రాముఖ్యత కన్నా అది ఉత్పత్తి చేసే శబ్దానికి, దాని యొక్క కూర్పుకి వేదావలోకన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి సంస్కృత భాష ధ్వని సంబంధమే కానీ భాషా సంబంధం కోసం కాదు. అది పదానికన్నా ధ్వనికే ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తుంది. అందుకే చాలా కాలం విలువైన వేదాలను గ్రంథస్థం చేయరాదని భావించారు. ఎందుకంటే ఒకసారి గ్రంథస్థం చేయబడితే వెంటనే వాటి శబ్ద ప్రాముఖ్యత పోతుంది. గ్రంథపూర్వకంగా కాకుండా నోటి మాటల ద్వారా జ్ఞాన సముపార్జన జరగాలి. ఎందుకంటే గ్రంథస్థం చేయబడినవి కేవలం పదాలుగానే ఉంటాయి, ధ్వనిలో ఆ పదాలు అర్ధరహితం అవుతాయి. సో వాళ్ళేమో ఇప్పుడు అసలు రాయడం అనేది చేయలేదు, మనకి ఎప్పుడు వేదాలకి స్క్రిప్చర్ అనేది లేదు. తర్వాత హిందీ భాష దేవనాగరి భాషను తీసుకొని దాన్ని హిందీకి సంస్కృతానికి వాడారనమాట. అసలు అది రాయడము అనేది లేదు, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు, గురువు నుంచి శిష్యుడు నేర్చుకోవాలి, వల్లె వేయాలి, సంవత్సరాల తరబడి దాన్ని సాధన చేయాలి, ఇంకెప్పటికీ మర్చిపోకుండా ఉంటారనమాట, తర్వాత తరానికి మళ్ళీ అందిస్తారు. అయితే
ఈ వేరే దేశం వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని అంతటిని వాళ్ళ భాషల్లోకి అనువదిద్దాం అనుకున్నారు కాబట్టి దానికి ఒక భాష అనేది ఆ, తయారు చేశారు. ఒక స్క్రిప్చర్ అనేది, లిపి అనేది ఏర్పాటు చేశారు. అసలు ఆ, లిపి గనక పెట్టాము అంటే అది చదవడం కోసమే మనం శ్రద్ధ పెడతాం అనమాట. అంటే ఇది ఇలాగే చదవాలి, లేదా ఇది ఇలాగే అక్షరాలు రాయాలి, ఈ ఇక్కడ ఉండి దాని మీద ఉంటుంది. కానీ దీన్ని ఒక పద్ధతిలో క్రమబద్ధీకరంగా, ఒక పద్ధతిలో రాగయుక్తంగా పాడాలి అని ఏదైతే మనకి పెద్దవాళ్ళు చెప్పారో అది శబ్దం. అందుకే ఆ శృతి స్మృతి అంటారనమాట. వేదాలని శృతి అంటారు. ఎందుకంటే అవి విని సాధన చేసే, విని నేర్చుకునేవన్నమాట. సో ఆ అది కాస్త మనము మిస్ అవ్వడం వలన, అంటే రాయడం వలన దానికి శబ్దానికి ఉండే ప్రాముఖ్యత పోయింది. శబ్దానికి ఉండే ప్రాముఖ్యత పోయేసరికి ఇప్పుడు అది చదివినా కూడా అది ఎందుకోసం చెప్పబడిందో ఆ శబ్దాల వలన జరగాల్సిన మార్పులు ఏంటో అది జరగటం లేదన్నమాట. ఇంకా కేవలం ఆ, ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, లేదంటే నాకు ఆ, సంస్కృతం చదవడం వచ్చు, ఏముంది నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఆ శబ్దం అనేది బయటికి ఎలా వినిపించాలో అది వినిపించకపోవడం వలన ఉపయోగం లేదు, ఫలితం లేకుండా అయిపోయింది, అర్ధరహితం అయిపోయింది. రామ అన్న పదాన్ని మనం వ్రాస్తే చదివేవారు దాన్ని రకరకాలుగా ఉచ్చరిస్తారు. ఒకరు రాకి ప్రాముఖ్యతనిస్తే మరొకరు అ అని, వేరొకరు మా అని ఒత్తి పలుకుతారు. మా అని ఒత్తి పలుకుతారు. అది చదివే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక పదాన్ని వ్రాసిన వెంటనే దాని శబ్ద ప్రయోజనం నాశనమవుతుంది. ఈ మాటల శబ్ద ప్రయోజనం అర్థం చేసుకోవడానికి, ఆ పదాలు నిర్దిష్టంగా పలకడానికి సంక్షిప్త లేఖనాన్ని మామూలు మాటలలోకి మార్చే శిక్షణ పొందాలి. చాలా కాలం వేదాలను గ్రంథస్థం చెయ్యరాదని గట్టిగా నొక్కి చెప్పారు. ఎందుకంటే పూర్వపు ఋషులు ధ్వనులను సూచించే పొందిక పోగొట్టుకోదలుచుకోలేదు. వేదాలను నోటి మాటల ద్వారా ఒకరి నుండి మరొకరికి అందజేయాలి. అందుకే వాటిని శృతులు, అంటే విని నేర్చుకునేవి అని అంటారు. గ్రంథ రూపంలో పొందుపరిచిన వాటిని వేదాలుగా అంగీకరించరు. ఇక్కడ ఉదాహరణ కూడా చెప్పారు. ఆ, నేను అమెరికాకు వచ్చిన తర్వాత ఆ, ఇక్కడ ఒక కొత్త విషయాన్ని నేను విన్నాను. అప్పుడు మన మన దేశంలో నాకు ఎక్కడ ఆ రకంగా ఉండదు మన భాష నేర్చుకునేటప్పుడు స్కూల్లో. ఏంటి అంటే సిలబల్స్ అన్నమాట. ఏ అక్షరాన్ని గట్టిగా పలకాలి, ఏ అక్షరాలని తక్కువగా పలకాలి, మ్, దేన్ని ఒత్తి పలకాలి, ఇలా అని ఇంగ్లీష్ భాషలో అమెరికాలో ఉంటుంది. మన దేశంలో అలా ఉండదు. మనం ఏదైనా ఏది రాస్తామో దాన్ని అదే చదువుతాము. ఎక్కడ ఒకటి గట్టిగా చదవాలి, ఒకటి తక్కువ చదవాలి అని ఏమి ఉండదు మనకి. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు రామ ఉదాహరణ చెప్తున్నారు ఓషో. ఇప్పుడు రామ అని మనం రాస్తే రామ, లేతే రామా, అట్లా అలా ఏమి ఒక అక్షరం పెద్దగా ఒక అక్షరం చిన్నగా ఒత్తి పలకడం అనేది మనకు ఉండదు. రామ అంటాం అంతే. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చదువుతారు. చదివినప్పుడు అసలు ఇది శబ్దం వలన ఉన్నాయి కానీ శబ్దం కోసం పదాలు ఉన్నాయి కానీ పదాల కోసం శబ్దం లేదు. దీన్ని ఎలా పలకాలి చెప్పు అనేసి ఉంటుంది విదేశాలలో. అలా కాదు అని ఓషో చెప్తున్నారు. ఆ పలకడం ద్వారా గురువు నుంచి శిష్యులు శృతి ద్వారా విని నేర్చుకోవాలి అన్నారు. ఎప్పుడైతే అసలు ఇంకా చెప్తున్నారు చివరిలో, గ్రంథంగా గనక మనం వేదాలని పొందుపరిస్తే అసలు వేదాలని అంగీకరించరు అంటున్నారు. అంటే విని నేర్చుకోవడం కాకుండా చూసి చదువుకుంటూ నేర్చుకుంటే గనక వేద పఠనం చేసినట్టు వేదాలని దాన్ని అంగీకరించనమాట. ఇదంతా శాస్త్రీయంగా శబ్దాల పొందికపై ఆధారపడి ఉంది. కొన్ని చోట్ల శబ్దం మృదువుగా, మరికొన్ని చోట్ల కఠినంగా ఉంటుంది. ఇలాంటి పదాలను లిఖిత ప్రతులుగా పొందుపరచాలి అంటే చాలా కష్టం. వేదాలను గ్రంథస్థం చేసిన రోజే వాటికి అత్యంత అవసరమైన, అంతర్గతమైన, సహజమైన శబ్దాల పొందిక పోయింది. కేవలం వినడం ద్వారా మాత్రమే అర్థం చేసుకునే అవసరం లేకుండా పోయింది. వేదాన్ని నువ్వు చదువుకోవచ్చు, అది బజారులో దొరుకుతుంది. ఇప్పుడు దాని శబ్దంతో సంబంధం లేదు.
ఏది ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకుండా పోవడం వలన దాని ఫలితం పోతుంది. వేదాలనేది మనము చదువుకున్న వేదాలు ఉచ్చరించడం వలన మంత్రోచ్చారణ అంటారు. అవి ఉచ్చరించడం వలన వైబ్రేషన్స్ మారుతాయి అనమాట. అందుకే గుళ్ళల్లో కిటికీలు అవేం అవసరం లేకుండా నా వైబ్రేషన్స్తోనే మనం శక్తిని తీసుకొని ఆ పౌరోహిత్యము పురోహితుడు అంటారు, అంటే పురానికి హితం చేసేవాళ్ళు అనమాట. సో ఆ మంత్రోచ్చారణ ద్వారా వాళ్ళు పురానికి హితం చేస్తున్నారు, ఆ శక్తిని తీసుకొచ్చి భూమి మీదకి. మరి పుస్తకంలో రాసి చదువుకునేస్తే దాని ఇంకా ఆ, దాని ఫలితం అనేది ఉండదు. శబ్దంతో పని లేదనమాట. నేను ఎలా కావాలంటే అక్షరాలను ఎలా అంటే అలా పలకగలుగుతాను. ఇంకేముంది, దాంతో ఉపయోగం లేదు. అట్లాగే కొన్ని పదాలు చాలా ఆ, కష్టంగా ఉంటాయి అనమాట. అవి పలకాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి ఆ, మన మన భాషలో ఆ, అళ కాదు, ఎల్రు, రు, ఆ, ఇట్లాంటి కొన్ని అక్షరాలు తెలుగులో తీసేశారు. నా సమయానికి లు లేదనమాట. అచ్చులలో లు లేవు. ఇప్పుడు నాకు అసలు అది ఎలా పలకాలో కూడా తెలియదు. కానీ సంస్కృతం వేదాలలో అట్లాగా ఆ అక్షరం ఇంకా ఉంది. మరి దాన్ని ఎలా పలకాలి అనేది మనకి కొన్ని తరాలు అయ్యేసరికి అది పోతుంది కూడా అన్నమాట. ప్రింటింగ్లో వేయలేదు తెలుగులో. అండ్ తెలుగులో కూడా కొన్ని అక్షరాలను ఇప్పుడు కూడా వాళ్ళే అంటే మన తర్వాత తరం వాళ్ళు కూడా అక్షరాలని కొన్ని తీసేస్తూ ఉన్నారు. సో అది తెలియదు అనమాట ఇంక వాళ్ళకి. ఆ ఆ పదాలను ఎలా వాడాలి, ఏ నాలుకని ఎటువైపు తిప్పాలి, ఇవన్నీ ఉండదు. ఆ, లేకపోతే ఇంక ఫలితం లేనట్టే అన్నమాట. వేదాల ప్రాముఖ్యత అర్థం మీద ఆధారపడి లేదని గుర్తుంచుకోవాలి. వేదాలకు గ్రంథరూపం ఇచ్చిన తరువాత అర్థానికి ప్రాముఖ్యత వచ్చింది. గ్రంథస్థం చేసిన దానికి అర్థం లేకపోతే అది పిచ్చిగా కనిపిస్తుంది. కాబట్టి గ్రంథస్థం చేయబడిన ప్రతి పదానికి అర్థం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పటికీ వేద పాండిత్యంలోని కొన్ని భాగాలను చదివి అర్థం చేసుకోలేకపోతాము. అవి నిజమైన భాగాలు, ఎందుకంటే అవి పూర్తిగా వాక్కు సంబంధించినవి. అవి ఎలాంటి అర్థాన్ని తెలియజేయలేవు. ఎస్. మామూలుగా మనం నిజంగా వేదాలని పఠించేటప్పుడు ఆ పక్కన ఉంటే అవి పదాలు కాదు, కేవలం శబ్దాలు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ, అవి తీసుకొచ్చేసి పుస్తకం లాగా గ్రంథం లాగా రాయాలి అంటే శబ్దాలని మనం ఫస్ట్ కొన్ని అక్షరాలు అవి పెట్టలేము. అక్షరాలకి వాటి శబ్దాలని అన్నిటినీ మనము అక్షరాల రూపాలు ఇవ్వలేము. మనకి అందుకే తెనాలి రామకృష్ణ కథలో ఉంటుంది. ఆ ఒక పండితుడు విదేశాల నుంచి, అంటే వేరే రాజ్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ తన పాండిత్యాన్ని చూపించాలి అని చూపించి రాజుల యొక్క మెప్పు పొందాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారన్నమాట అన్ని రాజ్యాలకి. కృష్ణదేవరాయల వాళ్ళ ఆస్థానంకి వచ్చినప్పుడు ఆ ఆయన ఆ తన పాండిత్యాన్ని చూపించి మెప్పు పొందాలని, బహుమతులను తీసుకోవాలని వచ్చారు. వచ్చినప్పుడు ఒకవేళ గనక నేను చెప్పింది ఎవరు మీరు రాయకపోతే మీ ఓటమిని, మీ ఊర్లో మీ రాజ్యంలో ఎవరు కూడా గొప్ప కవులు లేరు, ఆ, పండితులు లేరు అని మీరు అంగీకరించి ఓటమిని అంగీకరించండి అని చెప్తారు, ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణ లేసి, మీ పద్యాన్ని మేము రాస్తాం కానీ మేం చెప్పిన దాన్ని మీరు రాయండి ముందు అని చెప్పేసి ఆయన ఆ, ఏమంటారు, స్టార్టింగే ఆ పద్యం ఎలా చెప్తారంటే, మనము ఏంటి పిల్లలు ఆడతారే పెదాలని ఇలా తిప్పేసి అట్లా త్రూ ఏది నాకు రావట్లేదు అది ఇప్పుడు, ఇది చాలా సంవత్సరాలైంది. పిల్లలు నోటితో పెదాలతో అనేదో అంటుంటారు, అంటుంటే మొత్తం అంతా ఉమ్మంతా బయటికి చిందుతుంది, అప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని అంటారు. రే అలా అనకురా వర్షం పడుతుంది అనేసి అంటుంటారు పిల్లల్ని. అలా మొదలుపెట్టి రాయమని చెప్తారనమాట. ఇంకే రాయండి అంటే, అదేంటి అది ఎలా రాస్తారు అంటే, మరి అదే రాయలేము, మీరు రాయలేకపోతే మేము ఓడిపోయినట్టు కాదు అని ఆయన ఆ, ఆయనకి ఆ, అగౌరవపరచకుండా బహుమతులు ఇచ్చి పంపిస్తారు. అంటే కొన్ని శబ్దాలు రాయడానికి కుదరదు, రాయాల్సిన అవసరం కూడా లేదు, వేదాలని రాయాల్సిన అవసరం లేదు.
ఇంకేం చెప్పారు, మనం ఒక్కసారి రాయడం మొదలు పెడితే దానికి అర్థం పర్థం లేకుండా శబ్దాలు ఊరికే అట్లా ఉంటే కుదరదు. దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అని అడుగుతూ ఉంటాము. కాబట్టి అర్థవంతంగా తయారు చేసి అలా చేశారు. ఇంకా అసలు అసలు వాక్కుగా అవి అసలు వేదాలుగా మారిపోయి వేదాలు లాగా లేవు అని ఆ, ఓషో అంటున్నారన్నమాట. ఇంకా వేదాలలో కొన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నాయి, వాటినైతే అసలు నిజంగానే రాయలేము. అదే అసలైన భాగాలు, ఆ, అవి వాక్కుకి సంబంధించినవి, వాటికి అర్థం అనేది లేదు యాక్చువల్గా అని చెప్తున్నారు. అవి కేవలం ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే సృష్టించబడిన శబ్దం. ఉదాహరణకి టిబెటన్ మంత్రము ఓం మణిపద్మేహం యొక్క అర్థం గురించిన ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే దాని ప్రాముఖ్యత అంతా ఒక ధ్వనికి, ఒక సంకేతానికి వాడుతూ ధ్వనులను సూచించడంలో ఉంది. అలాగే ఓం అనే మంత్రంలో అర్థం గురించిన ప్రశ్నే లేదు. దాని ధ్వని ఆధారిత ప్రభావం ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక ధ్వని, ఒక ధ్యాని ఓం మణిపద్మేహం అన్న మంత్రాన్ని పదే పదే పునశ్చరణ చేస్తే ఆ శబ్దం వివిధ చక్రాలపై పనిచేసి వాటిని చైతన్యవంతం చేస్తుంది. అర్థం గురించిన ప్రశ్నే లేదు, దానికి శబ్దాల ప్రాముఖ్యతతోనే సంబంధం ఉంది. పురాతన శాస్త్రాల యొక్క అర్థాన్ని కాకుండా వాటి ఉపయోగం మరియు వాటిని ఏ లక్ష్య సిద్ధి కోసం ఉపయోగిస్తామో, ఏ విధమైన ప్రయోజనాలు వాటి నుండి పొందుతామో అన్న దాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. కాబట్టి మంత్రాలని ఉచ్చరించడము, మంత్రాలని పదే పదే జపం చేయండి అని అన్నప్పుడు మనం ఆ శబ్దాన్ని వలన మన చక్రాలలో ఉండే మన యాక్టివేషన్ కోసం చేయాలి తప్పితే దానికి ఒక అర్థం ఉందని కాదు అని చెప్తున్నారు. ఉదాహరణకి మణిపద్మేహము, ఓం అనే శబ్దాల గురించి చెప్పారు. అట్లాగే మనము ఈ ఈ పురాతన శాస్త్రాలని వీటన్నిటిని కూడా అర్థం కోసం అని కాదు, ఏ లక్ష్యం కోసం ఉపయోగిస్తామో ఆ లక్ష్యం కోసము దాన్ని ఆ విధంగా గమనించుకుంటూ చేయాల్సిందే తప్పితే దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అనేసి అర్థాల కోసం ప్రయో ఆ, ఆ, వెతకద్దు, ప్రయోజనం ఉండదు అన్నారు. ఒకసారి బుద్ధుడిని సత్యం అంటే ఏమిటి అని అడిగారు. ఆయన ఉపయోగించుకోదగినది సత్యం అని జవాబిచ్చారు. సత్యానికి నిర్వచనం ఉపయోగించుకోబడేది. విజ్ఞాన శాస్త్రం కూడా సత్యాన్ని అలాగే నిర్వచిస్తుంది. దాని నిర్వచనం ఆచరణ యోగ్యం, ఉపయోగించుకోబడేది, ప్రదర్శించబడేది సత్యం. సత్యం అంటే ఏంటి అని అంటాం కదా మనము, అంటే శాశ్వతమైనది, అది తప్పితే ఇంకోటి ఏమీ లేదు అని అన్నట్టు నేను చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ కొత్త రకంగా చెప్పారు కదా ఓషో, ఉపయోగించుకోదగినది సత్యం, యోగ్యమైనది, ఉపయోగించుకోబడేది, ప్రదర్శించబడేది సత్యం అన్నారు. అంటే సత్యం కాకుండా ఇంకోటి ఏమీ లేదు. సత్యాన్నే మనం వాడాలి, సత్యాన్నే ఆచరించాలి, సత్యాన్నే మనం ప్రదర్శించాలి. హైడ్రోజన్ని ఆక్సిజన్ని కలిపితే నీరు సృష్టించబడుతుంది అంటారు. ఆ ప్రకటన సత్యం అయినా కాకున్నా మనము లెక్క చేయము. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ని కలిపి నీటిని తయారు చేయడం కనుక మనం చూస్తే అప్పుడు దాన్ని మనం సత్యం అంటాము, లేకపోతే లేదు. ఆ ప్రకటనలో బలం లేదు, దాని బలమంతా దాని ఉపయోగంలో ఉంది. ఈ విధంగా నీటిని తయారు చేయడం సాధ్యపడితే దానిని ప్రదర్శన ద్వారా నిరూపించుకోవాలి. 5,000 సంవత్సరాల క్రితం మతం సత్యాన్ని గురించి ఇచ్చిన నిర్వచనాన్ని విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ఆమోదించింది. సత్యాన్ని నిరూపించడానికి మతంలో దాని ఉపయోగాన్ని పరీక్షిస్తారు. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుంది అని అన్నారు కదా, మనకు అవసరం లేదు. దాంట్లో హైడ్రోజన్ ఉందా, ఆక్సిజన్ ఉందా, ఎంత ఉంది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా నీరుని మనం ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఆ, వాళ్ళు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే
నే వచ్చింది అని మన కంటి ద్వారా చూసి తేనే మనం అది నిజము అని ఒప్పుకుంటాము. కానీ అసలు అవసరమే లేదు మనకి. దాని వలన ఎటువంటి ఫలితాలు ఉన్నాయో దాన్ని మాత్రమే మనం సత్యం అంటాం అనమాట. ఆ, ఓషో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనకి నీటిని తయారు చేయడం అనేది వస్తే దాన్ని ప్రదర్శించుకుంటాము, నిరూపించుకుంటాము, అది నిరూపణకి ఉపయోగపడుతుంది. కానీ ఆ, 5,000 సంవత్సరాలు అంటే పురాతన కాలంలో ఏ మతమైనా సరే, మన మతాలు ఏవైతే కూడా ఉన్నాయో దాని సత్యాన్ని సైంటిఫిక్గా నిరూపించు, దీన్ని చూపించు అనే ఏమీ చెప్పదనమాట. దాన్ని ఉపయోగించుకోవడం చేస్తారు. సత్యాన్ని నిరూపించడానికి మతంలో దాన్ని ఉపయోగాన్ని పరీక్షిస్తారు. సో ఒక మతం వాళ్ళు ఒక సత్యం తీసుకుంటే దాన్ని ఉపయోగించి చూస్తారన్నమాట. ఉపయోగించి ఇది కరెక్టా కాదా, ఇది చెప్పేది నిజమా కాదా అని అలా చూస్తారు తప్పితే ఆ, మతపరులైన వాళ్ళు ఎప్పుడు కూడా మతము అంటే కల్చర్స్ ఎప్పుడు కూడా నిజమా, ఇది హైడ్రోజనా, ఇది ఆక్సిజనా అనేసి అలా చూడరనమాట. ఇది నిజంగా ఇది ఉపయోగపడుతుందా, నీటికి ఇటువంటి గుణాలు ఉన్నాయా, నీరు తాగితే ఆరోగ్యం బాగుపడుతుందా, ఏ నీరు తాగాలి, నీటిలో ఎటువంటి ఏ చక్రాలు యాక్టివేట్ అవుతాయి, ఇటువంటి పద్ధతులే చూస్తారన్నమాట మతపరంగా. ఓం మంత్రానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది. దేవాలయానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది. దానిని ఉపయోగించుకోవడం ఒక కళ. కళలో అంతర్గత ప్రవాహం ఉంటుంది. దాన్ని గ్రహించాలే కానీ అది మనకు బోధించబడదు. అంతే కదా. దేవాలయం యొక్క గొప్పతనము లేదా ఓంకారం యొక్క గొప్పతనము ఆ, చెప్పుకుంటూ పోతే ఉపయోగం ఏంటి? మనం చక్కగా దాన్ని ఉపయోగించుకొని అనుభవించాలి, దాన్ని ఆ శక్తిని మనం గ్రహించాలి. అప్పుడే మనకి లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు దైవశక్తి, ఇప్పుడు ఓంకారం కానీ దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా దైవశక్తిని ఆకర్షించడంకి, ప్రాణశక్తిని తీసుకోవడం కోసమే ఉన్నాయి. మరి ఆ ప్రాణశక్తి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని రుజువు ఒక ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకు అంటే నా లోపల దైవాన్ని నేను చూసుకున్నప్పుడు నా యొక్క ప్రవర్తన, నా యొక్క అవగాహన నాకు వేరే ఉంటుంది. ఇంకొకళ్ళకి ఆ అనుభవం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆ, ప్రవర్తన తీరు, మాట్లాడే విధానం వాళ్ళకి వేరే అయిపోతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ కర్మలు అన్ని మార్పు ఉంటున్నాయి. కాబట్టి మనకి నిరూపణ ఏంటి? మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో అనే దాన్ని చూస్తామే తప్పితే ఇది ఇలాగే ఉండాలి, ఇంతే అని మాత్రం మనం చెప్పమన్నమాట. మతంలో దాన్ని గ్రహించాలే కానీ దాన్ని బోధపడటం అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి అనేది మనకి కుదరదు. 1500 సంవత్సరాల క్రితం చైనాలో ఒక చక్రవర్తి ఉండేవాడు. అతడికి మాంసం అంటే ఎంత ప్రీతి అంటే తన కళ్ళ ముందే ఒక ఆవునో ఎద్దునో చంపించేవాడు. 15 సంవత్సరాలు ప్రతి ఉదయం అదే సమయానికి ఒకే కసాయివాడు పశువులను నరికాడు. ఈ 15 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా నీ గొడ్డలిని పదును పెట్టడం చూడలేదు. దాని అంచు మొద్దుబారదా అని ఒకరోజు చక్రవర్తి అడిగాడు. లేదు సార్వభౌమ, అది మొద్దుబారదు. కసాయివాడు నిపుణుడు కాకపోతే, ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలియకపోతే అంచు మొద్దుబారుతుంది. ఎముకలు కీళ్ళు ఎక్కడ ఉంటాయో అతడికి తెలియాలి. అప్పుడు ఆ పశువుని ఒక్క దెబ్బతో రెండుగా నరకవచ్చు. నరికే కళ ఒక తరం నుండి తరువాతి తరానికి అందుతుంది. అంచు మొద్దుబారకుండా ఉండడమే కాకుండా ప్రతి తాజా దెబ్బతో అది రోజు పదునెక్కుతుంది అని కసాయివాడు చెప్పాడు. ఆ కసాయివాడిని ఆ కళ నేర్పమని అడిగాడు చక్రవర్తి. అది చాలా కష్టం. ఈ కళని నేను నేర్చుకోలేదు. చిన్నప్పటి నుండి నా తండ్రిని గమనిస్తూ దాన్ని గ్రహించి జీర్ణం చేసుకున్నాను. అది నాకు ఎవరు బోధించలేదు. ప్రతిరోజు నా తండ్రిని పరిశీలించి ఆ కళను నేను జీర్ణించుకున్నాను. కొన్నిసార్లు గొడ్డలి తెచ్చి ఇచ్చేవాడిని, మరికొన్నిసార్లు ఆ జంతువుల అవయవాలను పేర్చేవాడిని. ఆ విధంగా ఆ కళను నేర్చుకున్నాను. ఇవన్నీ చేయడానికి మీరు సిద్ధపడితే నా వెనక నిలబడి కొన్నిసార్లు నాకు గొడ్డలి అందిస్తూ మళ్ళీ తిరిగి దాన్ని వెనకకు పెడుతూ, కొన్నిసార్లు కేవలం కూర్చుని గమనిస్తూ, అప్పుడు ఈ కళని మీరు నేర్చుకోగలరేమో కానీ నేను దాన్ని మీకు నేర్పించలేను అని చెప్పాడు ఆ కసాయివాడు. ఎంత
స్ట్రైట్గా చెప్పారు చూడండి కసాయవాడు రాజుకి. అది చూసి ఎవరి అవగాహన బట్టి, ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళు నేర్చుకోవాల్సిందే, చూసి నేర్చుకోవాల్సిందే. కానీ ఇలా అనేసి ప్రత్యేకంగా చెప్పడం అంటూ కుదరదు, నేను చెప్పలేను అని చెప్తున్నారు. ఈ మంత్రాలకి అర్థం లేదు కాదు, విజ్ఞానాన్ని నేర్పించవచ్చు కానీ కళను గ్రహించాలి. ఈ మంత్రాలకి అర్థం లేదు కానీ వాటికి ఆచరణయోగ్యమైన విలువ ఉంది. అలా చిన్న వయసులోనే పిల్లలను వాటి ఆకళింపు చేసుకునేలా చేసేవాళ్ళము. ఏమి నేర్చుకోవాలో తెలియకుండానే దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వారు తెలుసుకునేవారు. దేవాలయం లోపలికి ప్రవేశించే కళ, అక్కడ ఎలా కూర్చోవాలో, పవిత్రమైన ఆ ఆచరణను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది నేర్చుకునేవారు. అత్యవసరమైన పరిస్థితి లేదా సమస్యలు వచ్చినప్పుడు దేవాలయానికి పరిగెత్తేవారు. సమతుల్యత, ప్రశాంతత పొంది ఇంటికి వచ్చేవారు. ప్రతి ఉదయం వారు దేవాలయానికి వెళ్తారు, ఎందుకంటే అక్కడ వారు పొందేది వేరెక్కడా లభించదు కనుక. ఇదంతా వారికి ఎవరూ నేర్పలేదు, చిన్నప్పటి నుండి దాన్ని వారు అన్వయించుకున్నారు. అది వర అది వారికి ఎవరు నేర్పలేదు, దాన్ని వారు గ్రహించేవారు. కళ ఎక్కడ ఉన్నా అది నేర్పబడేది కాదు. మనకి తెలుసు, ఆ, కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు దేవాలయం చుట్టూ అంతా కూడా నాశనం అయిపోయింది. అన్ని ఆ, ఊరంతా కూడా కొట్టుకుపోయింది. కానీ దేవాలయం ఏమీ కలదు. ఆ, చాలా మంది ఆ దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు రక్షణ పొందారన్నమాట ఆ సమయంలో. సో ఆ అంతటి పెద్దటి వరద పర్వతం మీద వచ్చినా కూడా దాన్ని ఎలా కట్టారో దాన్ని బట్టి అది ఆ, చక్కగా రక్షించబడింది. అదే గనక బహుశా కిటికీలు అవన్నీ కట్టి ఉంటే ఆ కిటికీల ద్వారా కూడా ఆ వర్షం నీళ్లు, వరద నీళ్లు వచ్చేసి ఉండేవి, మునిగిపోయేది అది కూడా, లేదంటే అది కొట్టుకుపోయేది. కానీ దాన్ని చక్కగా హిమాలయ పర్వతాల దగ్గరైన కూడా ఆ, ఏమాత్రం ప్రమాదం లేకుండా, కొండ చర్యలు పడినా ఏమాత్రం ప్రమాదం లేకుండా దాన్ని కట్టారు. ఆ సో ఇక్కడ మనము ఏం చెప్తున్నారు అంటే, పవిత్రమైన ఆవరణను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకోవాలి. దేవాలయంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి, మనం ముందు చెప్పుకున్నాం. వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, ఎందుకంటే చెప్పులు లేకుండా ఉండాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తలస్నానం చేస్తే గనక ఇంకా శక్తిని తీసుకుంటాము. ఇట్లా ఆ, ప్రతిరోజు ఉదయమే వెళ్ళి శక్తిని పొంది ఆ రోజంతా వాళ్ళు చేసేవాళ్ళు. అట్లాగే గుడి గంటని లేదా గుడిని, గోపురాన్ని కనిపించే విధంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి గుడి గోపురానికి చూసి నమస్కారం చేసుకునే వాళ్ళు. ఎన్నెన్నో పద్ధతులు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రశాంతతని నింపుతాయన్నమాట. గందరగోళాన్ని సృష్టించకుండా జీవితం ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు, ఒక నమ్మకము, ధైర్యంతో ఉండేటట్టు చేస్తారు. దేవాలయం లేని ఊరు శ్మశానం అని చెప్తారు, ఎందుకంటే ఆ శక్తి ఉండదు కాబట్టి అది ఎప్పటికోసారి శ్మశానంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఈ ఈ దేవాలయాల్ని కట్టడం ఇవన్నీ కూడా ఒక నేర్పరితనం. ఇవి ఏవైనా సరే మనము ఒక కళని ఆస్వాదించాలి, ఆ గ్రహించాలి. ఇప్పుడు ఒకటే, ఎలా అయితే ఒక స్కూల్లో టీచరు పాఠం చెప్తుంటే పిల్లలందరికీ ఒకటేలాగా అర్థం అవ్వడము జరగదు. ఎవరి తాహతుకు తగ్గట్టు, ఎవరి యొక్క తెలివితేటలకు తగ్గట్టు, ఎవరి యొక్క సాధనని తగ్గట్టు వాళ్ళకి దాంట్లో పట్టు లభిస్తుంది. అందుకే అన్నారు, కళలను గ్రహించాలి కానీ అదేమి కూర్చోబెట్టి నేర్పించేది కాదు. దేవాలయంలోని శబ్ద ప్రయోజనాలని, దేవాలయాన్ని కూడా ప్రయోగపూర్వకంగా పరిశీలించడం కోసం సిద్ధపరిచినదే. పదం యొక్క శబ్ద ఫలితాన్ని అర్థం చేసుకోనంత కాలం ప్రయోగం ఒక నిరర్ధకమే. అది ఆ అందరూ దాన్ని ప్రయోగపూర్వకంగా చూసుకొని, పరిశీలించి, నేర్చుకొని, అవగాహన పొంది ఉపయోగించుకోవడం కోసమే దేవాలయాలని కట్టబడ్డాయి. దాన్ని గనక సరిగ్గా ఉపయోగించుకోకపోతే అసలు ఆ ప్రయోగం, అంటే ఈ దేవాలయంలోకి వస్తే పిల్లలు పుడతారు, ఈ దేవాలయంలో పలానా పని చేస్తే ఆ, శని నుంచి మనకి విముక్తి లభిస్తుంది, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే
అసలు వాళ్ళు ఆ పురాతన శాస్త్రజ్ఞులు తయారు చేసిన ఈ ప్రయోగము ఇదంతా కూడా అసలు వేస్ట్ కదా. సో మనం ఉపయోగించుకోవాలి, ఉన్నాయన్నీ వాటిని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి శిష్యుడికి గురువు మాత్రమే మంత్రోపదేశం చేయడం అన్నది నియమం. శిష్యుడి చెవిలో గురువు ఆ మంత్రాన్ని పఠించడం అన్న దానికి ప్రాముఖ్యత ఉంది. చాలా కాలంగా ఆ మంత్రం నీకు తెలిసి ఉండవచ్చు, కానీ దాన్ని గురువు నీ చెవిలో రహస్యంగా చెబుతాడు. ఇందులో కొత్తేముంది? గురువు లేకుండా దీన్ని నేను చేయలేనా? మంత్రాన్ని పునశ్చరణ ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇదేదో గొప్ప రహస్యం అయినట్లు గురువుగారు నా చెవిలో గుసగుసగా చెప్పారు అని నువ్వు ఆశ్చర్యపడవచ్చు. కానీ అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, గురువు శిష్యుడి చెవిలో మంత్రాన్ని చెప్పినప్పుడు కొన్ని శబ్దాలను ప్రత్యేకమైన రీతిలో ఒత్తి పలుకుతాడు. అది ఎవరికీ తెలియదు. రామ అన్న పదాన్ని ఉచ్చరించడంలో ధ్వని భేదాలు చాలా ఉన్నాయి. వాటికి భిన్నమైన ఫలితాలు ఉంటాయి. ఆ సో ఇది నాకు కూడా అనిపించింది అనమాట. చెవిలో ఏదో చెప్పారు మాకు కాలేజ్లో ఉన్నప్పుడు, ఎవరో వచ్చి మీకు మంత్రం చెప్తాము దాన్ని జపించుకోండి మీకు మంచిది అని చెప్పారు. తీసుకొచ్చి చెవిలో చెప్పారు. అసలు ఏం చెప్పారో కూడా వినిపించలేదు అనమాట నాకు అసలు. అంత చిన్నగా చెప్పారు. ఎందుకంటే క్లాస్లో ఉన్నాము, అందరు మాట్లాడుకుంటున్నారు, సో గోలగోలగా ఉంది. వీళ్ళు చెప్పేదేదో కొంచెం గట్టిగా చెప్పచ్చు కదా అని అనిపించింది. ఆ, చెవిలోనే చెప్పచ్చు కానీ గట్టిగా చెప్పచ్చు కదా అనుకున్నాను. అసలు నాకు ఏం వినిపించదు కూడా నాకు తెలియదు. బహుశా రామా అని చెప్పుంటారేమో అనుకుంటున్నాను. కానీ ఓషో చెప్తున్నారు చూసారు ఇక్కడ, ఏ అక్షరాన్ని ఎలా పలుకుతాము అనేది మనకి ఆ ప్రత్యేకమైన నాకు ఆ మంత్రం ఇచ్చారు అంటే, నన్ను చూసి ఆ మంత్రం ఇచ్చారు అంటే నాకు ఏ సమయంలో ఎటువంటి ఫ్రీక్వెన్సీ కావాలో, ఎటువంటి శబ్ద తరంగాలని నన్ను బాగు చేస్తాయో దానికి తగ్గట్టుగా అదే నామానికి ఒక చోట పైకి పలకడం, ఒక చోట కిందికి పలకడము, అటువంటి ఉచ్చారణ తేడాలను పెట్టి ఇస్తారన్నమాట. అది మనం గమనించాలి. అలాగే సాధన చేసినప్పుడు నిజమైన ఫలితాలు వస్తాయి. ఋషి వాల్మీకి కథ మన అందరికీ తెలిసిందే. ఆ కథ ప్రాముఖ్యత కోల్పోయి చిన్నపిల్లల కథలా అనిపిస్తుంది. వాల్మీకి నిరక్షరాస్యుడని, అనాగరికుడని చెప్పారు. అతడి గురువు రామరామ అనే మంత్రాన్ని పునశ్చరణ చేయమని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అతడు మరిచిపోయి మంత్రాన్ని వెనక్కి తిప్పి మరా మరా అని చదవడం మొదలుపెట్టాడు. అతడు జ్ఞాని అయ్యాడు. ఇలాంటి రహస్యాలను బయటపెట్టే తాళం చెవులు పోయినప్పుడు అన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి. యథార్థం ఏమిటంటే, రామా రామ అనే మంత్రం ఉచ్చరించేటప్పుడు కొద్దిసేపటి తరువాత అనాలోచితంగా నువ్వు మరా మరా అంటూ ఒక సర్క్యూట్ తయారు చేస్తావు. త్వరగా రామ రామ అంటున్నప్పుడు అది మరా మరాగా మారుతుంది. అప్పుడు దానికి సరియైన ధ్వని ప్రభావం ఉంటుంది. అప్పుడు ప్రత్యేకమైనది ఏదో జరుగుతుంది. నువ్వు ఉండవు, నువ్వు లేవు. నువ్వు లేని ఆ క్షణంలో నీ వ్యక్తిత్వం చనిపోతుంది, మంత్రం పూర్తవుతుంది. నిజమైన అనుభవం కలిగించే క్షణం అదే. నువ్వు లేకుండా పోయినప్పుడు నీ అహం చచ్చిపోయింది. బాగుంది కదా. మనకు చెప్పారు చిన్నప్పుడు, రామ రామ అంటే రాదు అనేసి, రాదు పలకడం రాదు అని మర అనమని చెప్పారు అనేసి. ఓషో దాన్ని ఎలా చెప్పారు, అప్పుడే అతనికి జ్ఞాని అయ్యాడు మర అనిన తర్వాతనే అని చెప్పారు. ఓషో దాన్ని ఎలా చెప్తున్నారంటే, మనకి అది చిన్నపిల్లలకి స్టోరీ చెప్పినట్టు చెప్పేసి మార్చేశారు, కానీ అది కాదు జరిగింది. మనము రామ రామ అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడో చోట అది మరాగా మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది అంటే, మన అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు. మనం పలుకుతూ ఉంటాము, సడన్గా మరా అయిపోయినట్టు అనిపిస్తే నన్ను అయ్యో అలా కాదు, కరెక్ట్గా పలకాలి దీన్ని, అమ్మో ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మళ్ళీ రామ అనేసి మారుస్తాం. అంటే మనం ఒకలాంటి గాఢమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా నేను లేను అన్న స్థితిలో ఆ మంత్రము అసలైన శబ్దంలోకి మారుతుంది. ఎలా మారాలో అలా మారుతుంది. నా అహంకారం ఉన్నప్పుడు నేను దాన్ని, నాకే సొసైటీ ఇలా చెప్పింది దీన్ని ఇలాగే పలకాలి అని చెప్పి నేను పలుకుతూ వెళ్ళిపోతుంటా. నా అహం ఉన్నంత కాలం అది మంత్రము ఫలితం అనేది రాదనమాట.
ఎప్పుడైతే నేను అనేది లేకుండా పోతానో, మంత్రం వలన జపించి జపించి ఒక నా వ్యక్తిత్వం అనేది ఎప్పుడైతే చనిపోతుందో, అప్పుడు అసలైన అనుభవం, ఆ మంత్రం ఫలించింది అంటారు. అటువంటి అనుభవం అనేది మనకి కలుగుతుంది. మ్, ఓకే మాస్టర్స్, మనం ఇక్కడితో ముగిద్దాము. ఆ, మిగతాది మనం తర్వాత భాగంలో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.